అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి. తాగడానికి నీళ్లు ఉన్నాయి, ఫ్రీగా ఉచితంగా వైద్యశాల ఉంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మూడో పూజ ఈరోజు జరగబోతోంది. అంగరంగ వైభవంగా తండోపతండాలుగా జనాల మధ్యలో సందడి నిర్వహించనున్నారు. నగర నలుమూలల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య మనం చూస్తున్నాము. రద్దీ చాలా ఉంది. ఉదయం నుంచి మొదలైనటువంటి భక్తుల సందడి, ఇక్కడ భక్తుల సందడి ఎక్కువగా ఉంది అందరికంటే. ఎందుకంటే బోనాలు తీస్తున్నామంటే తీయని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇక్కడెక్కడ నగర నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి అయితే బోనాలు అమ్మవారికి సమర్పించనున్నట్టుగా కూడా మనకి పూర్తిగా అయితే తెలుస్తుంది. కానీ ఉదయం నుంచే జనాల సంఖ్య అనేది అయితే పెరిగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు సమయం వచ్చేసి 1:15 అవుతుంది. ఇక్కడ నుంచి బోనాలు అనేది అయితే అమ్మవారికి ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నానికల్లా బోనాలు అయితే అమ్మవారికి చేరుకుంటాయి. అదేవిధంగా సాయంత్రం తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ మొత్తంగా కూడా అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. దాదాపు 2 లక్షల బోనాలు రానున్నట్టు కూడా అంచనా. అదేవిధంగా ఇది 2వ వారం చూస్తున్నాము. మనం మొన్న లాస్ట్ వీక్ చూసాము, అక్కడ చాలా ఆ రోజు మొదటి రోజు కావడంతో చాలా మంది రావడం అయితే జరిగింది. మనం బోనాల సందడి చూసాము, అదేవిధంగా శివశక్తుల సందడి కూడా చూసాము. ముఖ్యంగా ఇక్కడ శివశక్తుల సందడి అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు 2వ వారము శివశక్తులు కూడా ఇంకా రానున్నట్టు కూడా సమాచారం. ఇంకా శివశక్తులు అయితే మనకి ఇక్కడ కూడా కనిపించడం లేదు, కానీ వస్తూ ఉంటారు. బోనాలు అయితే ఒక్కొక్కటిగా వెళ్తూ ఉంటాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా మధ్యాహ్నం కల్లా కూడా ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 గంటల కల్లా కూడా అమ్మవారి ఆలయానికి అయితే బోనాలు అయితే చేరుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి కూడా దాదాపుగా 365 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది జనాలు. చూసారు కదా, మొత్తానికైతే మనం లోపలికి ఎంట్రీ అయితే అయ్యాము. ఇక్కడ చూసుకుంటే గోల్కొండ అమ్మవారు మనకు అక్కడ పైన కనిపిస్తున్నారు. పైన దాదాపుగా పై వరకు కూడా బోనం ఎత్తుకొని, ఇక్కడ నుంచి బోనం తీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారికి సమర్పించే వాళ్ళు ఇక్కడ నుంచి బోనం ఎత్తుకొని కూడా అవంతా కూడా చుట్టూగా తిరిగేసి పైకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకు చూసిన జనాలు అక్కడ ఎంత పైన చివర్లో కనిపిస్తూ ఉన్నారు చిన్నగా. అంటే పైకి వెళ్ళాలంటే కూడా దాదాపుగా చాలా సమయం పడుతుంది అన్నట్టుగా కూడా తెలుసు. అదేవిధంగా పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మంచిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ అనేది అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండా చూసుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది మనకి. అదేవిధంగా మనం జనాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఓ పక్క వర్షం అనేది కూడా వస్తుంది. మనకి వర్షం వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మనకి బోనాలు తీయడం అనేది ఆగదు. అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం బోనం తీసినప్పుడు కూడా అక్కడ మనకి ఏదైతే బోనంలోని ఉన్నటువంటి అగ్ని మంటలు ఏదైతే ఉంటాయో ఆ దీపం అనేది ఆరిపోకుండా కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ దీపం అనేది ఆరిపోకుండా అలానే పై వరకు అమ్మవారు అలా రప్పించుకుంటారన్నది ఇక్కడ భక్తుల గట్టి నమ్మకము. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి జనాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఎందుకంటే ఇది 2వ వారం అయినప్పటికీ కూడా ఇంకా జనాల సందడి అనేది అయితే తగ్గడం లేదు. హలో అండి సార్, నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మీరు రావడము? రెగ్యులర్ మహిమగల తల్లి అంటుంటారు, మరి మీరేమంటారు? ఏం చెప్పాలి, అంతా మహిమదే. ఎట్లా అనిపిస్తుంది బోనాలు? మంచిగా అనిపిస్తుంది. బోనాలు ఇస్తున్నారా? ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడానికి నైవేద్యాలు కావచ్చు, అదేవిధంగా ఏమేమి అమ్మవారికి మొక్కులు ఉన్నాయో తీర్చుకోవడానికి కూడా వాళ్ళు బస్తాలలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి అంటే వాళ్ళు ఇష్టం అనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడే వండుకొని స్పెషల్గా భోజనాలు కూడా కొంతమంది సంఖ్యలో ఇంతమందికి పెడతామనేసి వాళ్ళు మొక్కుకున్నప్పటికీ కూడా ఇక్కడికిక్కడే గోల్కొండలో వండివి నైవేద్యాలు పెట్టడము, అదేవిధంగా భోజనాలు వాళ్ళు మొక్కిన ఎంతమందికి అయితే మొక్కుతారో అట్లా ఇంత సంఖ్యలో కూడా వాళ్ళు భోజనాలు కూడా పెట్టడం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ చూసారా స్పెషల్గా డాన్స్ ఏదైతే కళాకారులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గోల్కొండలో జనాలని ఆకట్టుకోవడానికి, జనాలని ఇంకా ఆకర్షించేలా కూడా ఇక్కడ కళాకారులు కూడా డాన్స్లతో పాటలతో అందరినీ అలరిస్తూ ఉంటారు.
చిన్న పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు. అదేవిధంగా మనం ఫోర్ట్లో చూసుకుంటే కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫోర్స్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల నలుమూలల మొత్తంగా కూడా జనాల సంఖ్య అయితే బాగా పెరిగిపోయింది, రద్దీ అనేది. అందుకు మనకి ఎక్కడ చూసినా కూడా పాయింట్లో ప్రతి వేకి ఒక 5 నుంచి దాదాపు 10 మంది వరకు పోలీసులు అయితే ఉంటున్నారు. అంటే ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అయితే ఈసారి బాగానే నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అయితే చూసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా జనాలు రావడం అయితే ఆగడం లేదు, చాలా రద్దీ అనేది అయితే పెరిగిపోతుంది. ఇక్కడ మనకి వే అనేది కూడా క్లోజ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ శివశక్తులు కావచ్చు ఒక్కొక్కరుగా కూడా విచ్చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మనకి సాయంత్రం కూడా ఉయ్యాలలో ఊరేగింపు అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా మంది ఇక్కడే వచ్చేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ చాలా రష్ ఉంది కాబట్టి మనం అంటే ఒక చోట నిలబడి మాట్లాడలేకపోతున్నాము. వాళ్ళు కూడా అందుకే కొంత సపోర్ట్ చేయడం లేదు. సో మనం చెప్పాం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క పాయింట్లో కొంతమంది ఫోర్స్ అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రీ నుంచి అదేవిధంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఎగ్జిట్ వరకు కూడా ప్రతి పాయింట్లో ప్రతి కార్నర్లో పోలీస్ బందోబస్తు అనేది అయితే ఉంది. చూస్తున్నారు కదా, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సేఫ్గా పంపిస్తూ ఉన్నారు. సో ఈసారి ప్రజల పట్ల బాగానే ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీ పేరు? రాకేష్. ఎంతమంది ఉన్నారండి? అంటే మీకు ఇక్కడ పోలీసులు జనాల పట్ల చాలా జాగ్రత్తగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉంటారు ఒక 1000 మెంబర్స్ దాకా ఉంటారు. 1000 మెంబర్స్ వచ్చారు టీమ్గా. అంటే నార్మల్గా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వేలో కూడా ఉంటున్నారు కదా, ఎంతమంది ఉంటున్నారు ప్రతి కార్నర్లో? అట్లా చెప్పలేం మేడం. ఎట్లా అనిపిస్తుంది గోల్కొండ బోనాలు అంటే? ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చారా మీరు ఇక్కడ డ్యూటీకి? ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాం. వస్తారా? ఇక్కడ మహిమగల తల్లి కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఎవరి నమ్మకం వాళ్ళది. మీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అంటే? అంటే జనాల సంఖ్య పెద్దగా అంత స్మూత్ గానే నడుస్తుంది. బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా మనకి పోలీస్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా టీం అంతా కూడా, అదేవిధంగా ఇక్కడ ఒక క్యాంప్ అనేది అయితే నిర్వహించారు హాస్పిటల్కి సంబంధించి, అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించి అంతా కూడా ఇక్కడే ఉన్నారు. సో జనాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా వీళ్ళు ఇక్కడే డాక్టర్స్ని కూడా డాక్టర్ పర్యవేక్షణలో కూడా ఉండాలంటూ కూడా పెద్ద డాక్టర్ని కూడా పిలిపించడం అయితే జరిగింది. సో నర్సులు కావచ్చు వీళ్ళంతా డాక్టర్ టీం అంతా కూడా అందరూ కూడా ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇక్కడ, ఎందుకంటే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కదా, ఎవరికి ఏమి ప్రాబ్లం వచ్చినా ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు టేక్ కేర్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక టీం దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది పాటు ఇక్కడ డాక్టర్ సిబ్బంది మెడికల్ క్యాంప్లో అయితే ఉండడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే జనాలకి ఇబ్బందులు కలగకుండా ఉండడమే వీళ్ళు ఈసారి లక్ష్యంగా భావిస్తూ కూడా, ఎందుకంటే చిన్న చిన్నగా జనం వస్తే వేరు కానీ చాలా మంది ఉంటారు గోల్కొండ బోనాలంటే. అమ్మవారి గుడి దగ్గర అసలు జనాల సంఖ్య రద్దీ పెరిగిపోతుంటుంది. చూస్తున్నారు కదా, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఈ జనాలను చూస్తుంటే గోల్కొండ అంతా కూడా జనాలతో నిండిపోయేలా ఉంది. మరి కాసేపట్లో అదేవిధంగా ఈవినింగ్ ఉయ్యాల తొట్టెలు ఊరేగింపు వరకు కూడా ఇంకా మొత్తం జనాలు ఇక్కడే తింటూ ఇక్కడే భోజనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడే తిని ఇక్కడే బోనాలు చూసుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సో ఇదన్నమాట గోల్కొండ బోనాల యొక్క స్పెషాలిటీ. దీని తర్వాత 4 వారాల పాటు ఒక్కొక్క చోట బోనాలు జరగడం అనేది అందరికీ తెలుసు. సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, మిగతా హైదరాబాద్ అంతా కూడా ఈసారి నెల మొత్తంగా కూడా బోనాలతో నిండిపోతూ ఉంటుంది. మరొకరు కూడా బోనాలు తీసుకొస్తూ ఉన్నారు, ఒక్కొక్కరుగా కూడా వస్తూ ఉంటారు. చూద్దాం, శివశక్తుల సంఖ్య అనేది అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా జనాల సందడి చేసుకుంటూ కూడా అంగరంగ వైభవంగా వెళ్తూ అయితే ఉంటారు. దాదాపు 300 నుంచి 65 మెట్లు అనేది అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి ముందుకు వెళ్ళి కూడా మనం పైదాకా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. మాట్లాడతారా? ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది మేడం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లా ఉంది? ఈసారి బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నా. నేను గోల్కొండకు రావడమే ఫస్ట్ టైం వస్తున్నా. నేను ఫస్ట్ సారే. బోనాలకి ఇస్తున్నారా మీరు అమ్మవారికి? దర్శనానికి అవసరం. అమ్మవారు చాలా మహిమగల తల్లి అని చెప్తున్నారు, మీరేమంటారు? అవు కరెక్ట్. మంచి అమ్మవారే దీవెన అర్థిస్తుంది. బాగానే మనం అనుకున్నది కోరుకున్నది ఇస్తుంది.
అదే ప్రతి ఇయర్ వస్తాము, మేము బోనం సమర్పిస్తాము. దయగల అమ్మ తల్లి మేము అన్ని కూడా కోరుకునేది అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి కోరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మాకైతే ప్రతి సంవత్సరం వస్తాం. ఎన్ని చాలా బోనాలు ఎక్కిస్తున్నారు మీరు దాదాపు? మేమా చాలా ప్రతి 7 మొత్తం చేస్తాం బోనం. 7 వారాలు చేస్తాము. ఆ. గోల్కొండకైనా, ఎందుకంటే మనకి వారం వారం ఒక చోట జరుగుతూ ఉంటుంది కదా. అవును, గోల్కొండ కోసం ప్రతి సంవత్సరం మళ్ళీ సికింద్రాబాద్ కూడా చేస్తాము, అక్కడ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా దూరంకి వచ్చినాం అమ్మ. ఇప్పుడు ఎక్కడో ఆపేసారు బస్సు వాళ్ళు. అంత దూరం చిన్న పిల్లలను తీసుకొని నడుచుకుంటూ వచ్చినాం మేము. ఏమన్నా అంటే ప్రతి ఇయర్ వస్తుంటారు కదా, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంది? ఈసారి బాగా అంటే ప్రజల పట్ల మంచిగా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా తీసుకున్నామంటూ చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఏం తీసుకుంటున్నారు? బాగానే ఉందిలేండి. స్టార్టింగ్ కానీ ఇప్పుడైతే చాలా కేర్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు కానీ అందరూ కూడా మంచిగానే ఉన్నారు. సెక్యూరిటీ అయితే బాగుంది. బాగుంటే మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుంటే బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.